హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మార్నింగ్ లేచిన వెంటనే వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గయితే పెట్టేశానండి. ఇంకా ముందు రోజే ఈ వాకిలంతా కూడా కడిగేసి ముగ్గులు పెట్టుకున్నాం. ఇల్లంతా కూడా మాప్ పెట్టేసి ఆహ్, అంతా క్లీన్ చేసేసాననమాట. ఎందుకంటే ఈరోజు అత్తమ్మ నైవేద్యాలు పెడుతున్నారు. మా ఊర్లో ఏప్రిల్ మంత్‌లో గ్రామదేవత జాతర మహోత్సవం జరుగుతుందండి. ఆహ్, మా ఊరి గ్రామదేవత అంకాలమ్మ తల్లనమాట. ఆవిడకి చాలా ఘనంగా జాతర జరుగుతుంది. ఆ టైంలో మాకు రావడం కుదరదనమాట. పిల్లలకి ఎగ్జామ్స్ టైం అనమాట అప్పుడు. అప్పుడు రావడం అయ్యి కుదరదు. సో, అందుకని ఏంటంటే మేము వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అత్తమ్మ ఇట్లా నైవేద్యాలు పెడుతూ ఉంటారనమాట. మేమెప్పుడొస్తే అప్పుడు పెట్టుకుంటారు. అంటే జాతర రోజున కూడా పెడతారు. అండ్ మేమొచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇట్లా పెడుతూ ఉంటారనమాట. పిల్లలొచ్చినప్పుడు పెట్టుకుంటానమ్మా అని అనుకుంటారంట. సో, అందుకని ఇంక మేమందరం ఉన్నాం కాబట్టి, ఈరోజు అత్తమ్మ నైవేద్యాలు పెడుతున్నారు ఇంట్లో. సో, అందుకని ఇల్లు మొత్తం ముందు రోజు చాలా నీట్‌గా అయితే క్లీన్ చేసేసాను. ఇంకిక్కడ ఫస్టు తలస్నానం చేసేసి, పిల్లలకి ఫస్టు బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నానండి. వాళ్ళు నూడిల్స్ కావాలి అని ముందు రోజే అడిగారనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత ఈ నూడిల్సు, పాస్తా ఇటువంటివేమీ తినలేదండి. అడుగుతున్నారనమాట. "అమ్మ నూడిల్సు, పాస్తా ఇవి తిని చాలా రోజులయింది. నూడిల్స్ గానీ, పాస్తా గానీ చేసి పెట్టమ్మా" అని అడిగారు. నూడిల్స్ అయితే తీసుకొచ్చి ఇంక వాళ్ళిద్దరి కోసం ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చేసామనుకోండి, మిగిలిన పనులన్నీ కూడా మనం కొంచెం పీస్‌ఫుల్‌గా చేసుకోవచ్చు. మా సాత్విక్‌కి బ్రష్ చేసిన వెంటనే బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేయాలండి. సో, లేదంటే చాలా విసిగించేస్తాడు. పిల్లలిద్దరూ బ్రష్ చేసిన వెంటనే తలస్నానాలయితే చేయించేశాను. ఇంకిక్కడ బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేసాననమాట ఫస్ట్ వాళ్ళకి. ఇంక అత్తమ్మ ఈరోజు 4:00కే నిద్ర లేచారంటండి. నేను కొంచెం లేట్‌గానే లేచాను. లేట్‌గా అంటే 6 అయినట్టుంది. 6 అయిన తర్వాత లేచి వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గులయి పెట్టాను. అత్తమ్మ నిద్ర లేచి తలస్నానం చేసేసి నైవేద్యానికి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. అంటే రైస్ వండి, పెరుగన్నం కలిపి, అలాగే పప్పు, మునగాకు, పొంగు బూరెలని వేస్తారండి. అంటే చిన్న చిన్న పునుకుల్లాగా వేస్తారనమాట. అవన్నీ కూడా అత్తమ్మ రెడీ చేసుకొని ఉంచేసుకున్నారనమాట. ఇంకా ఇంట్లో పూజ చేసేసి, ధూపం వేసి, కింద గోడకి పసుపు బొట్లవి పెట్టి రెడీ చేసుకున్న నైవేద్యం అంతా కూడా అక్కడ పెట్టి, ఈ విధంగా నమస్కారం అయితే చేసుకుంటాము. మేము ఇక్కడికొచ్చిన ప్రతిసారి మా ఊరి గ్రామ దేవతని దర్శించుకు రావడం అనేది అలవాటండి మాకు. ఈసారి కూడా ఇప్పుడు నైవేద్యాలు పెట్టిన తర్వాత ఇదంతా హడావిడి కొంచెం అయిపోయిన తర్వాత, మా ఊరి గ్రామ దేవత గుడికి వెళ్ళి అక్కడ చలిమిడి, పానకం ఇవన్నీ కూడా సమర్పించి నమస్కారం చేసుకొనొస్తాం. మీకు అర్థమయ్యే ఉంటుందండి. నేనెప్పుడొచ్చినా అమ్మవారి గుడికి ఎప్పుడు వెళ్తానో తెలుసు కదండీ! మేము ఊరు బయలుదేరే ముందు రోజు వెళ్తాము. అంటే ఇది ఊరు బయలుదేరే ముందు రోజు తీసిన వీడియో అనమాట. నెక్స్ట్ డే మాకు యూపీ జర్నీ ఉందండి. ముందు రోజు హడావిడనమాట ఇదంతా కూడా. మేమిక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతున్నా సరే, కంపల్సరీ ఎన్ని పనులున్నా సరే, మా ఊరి గ్రామ దేవతని దర్శించుకునే వెళ్తామండి. అలా వెళ్తే మాకు అంతా మంచే జరుగుతుంది. అంతా అమ్మవారు చూసుకుంటారు అనేది మా నమ్మకం. ఈసారి ఈ విధంగా ముందు రోజు నైవేద్యాలు కూడా పెట్టుకొని, అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకొని వెళ్తున్నాం గదా! చాలా చాలా హ్యాపీ అనిపించింది. అర్జునొచ్చిన నెక్స్ట్ డేనే అత్తమ్మ నైవేద్యం పెట్టేయాలి అని అనుకున్నారు. బట్ అప్పుడు కుదరలేదు. ఇంకా ఆయనొచ్చిన దగ్గర నుంచి డేస్ అన్నీ చాలా బిజీగా గడిచిపోయాయండి. వాళ్ళింటికి వెళ్ళడం, వీళ్ళింటికి వెళ్ళడం, అక్కడికి తిరగడం, ఇక్కడ తిరగడం ఇట్లా అయిపోయిందనమాట. అర్జునొచ్చి 10 డేస్ అయిందండి. 10 డేస్ 2 డేస్ లాగా గడిచిపోయాయి అనిపించింది. నేను కూడా వచ్చి 20 డేస్ పైనే అయింది కదండీ! బట్ ఈసారి ఏంటో రోజులన్నీ చాలా తొందరగా గడిచిపోయాయి అనిపించింది. సో, వచ్చినట్టు, ఉన్నట్టు కూడా అనిపించట్లేదు నాకు. సో, అంతేలెండి ఇక్కడికొచ్చిన ప్రతిసారి నాకు అలాగే అనిపిస్తుంది. సో, డేస్ అన్నీ చాలా ఫాస్ట్‌గా గడిచిపోయాయి అని అనిపిస్తదనమాట. ఇంక నెక్స్ట్ డే జర్నీ కాబట్టి అందరూ కొంచెం డల్‌గానే ఉన్నారు. మన శబరి అమ్మమ్మ అనుకోండి ముందు రోజు నుంచే బెంగ పెట్టేసుకుంటది. ఏం చేశారు నానమ్మ నీకోసం? బెల్లం తాలికలు బెల్లం తాలికలు ఇష్టమా నీకు? పాము పాములా? బాగున్నాయా? బొట్టు పెట్టుకోలేదు చిన్నమ్మా ఇట్రా. మేము యూపీ నుంచి ఇక్కడికొచ్చేటప్పుడు అసలు ఎంత హ్యాపీగా ఉంటామో అండి. ఒక 4, 5 డేస్ ముందు నుంచే హడావిడి స్టార్ట్ అయిపోతుంది. ఆ 4, 5 డేస్ చాలా తొందరగా గడిచిపోవాలి అని అనుకుంటామనమాట. ఇంకా ముందు రోజైతే ఆ హ్యాపీనెస్ చెప్పలేము. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా? ఎప్పుడెప్పుడు ట్రైన్ ఎక్కేస్తామా? అన్నట్టే వెయిట్ చేస్తాము.
ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక 4 డేస్ ముందు నుంచే బెంగొచ్చేస్తా ఉంటదండి. నేను ఎక్కువ రోజులు ఉంటాను గదా! అప్పుడు బెంగ ఇంకొంచెం ఎక్కువ ఉంటదనమాట. ఈసారి 25 డేస్ అట్లా ఉన్నాను కదా! పిల్లలు గూడా చాలా మంచిగా వీళ్ళందరితో కలిసిపోయారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలి అంటే ఒక 4, 5 డేస్ ముందు నుంచే నాకు కూడా బెంగగా ఉంటదండి. కానీ తప్పదు గదా! బట్ ఈసారి నేను వెళ్తున్నాను గానీ అంత బెంగైతే లేదు. మళ్ళీ 1 ½ మంత్‌కి తిరిగొస్తాను అనే హ్యాపీనెస్‌తో అయితే వెళ్తున్నాను. మళ్ళీ 1 ½ మంత్‌కి ఎందుకు తిరిగొస్తాను, ఏంటి అనేది అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నేను యూపీ వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి కొన్ని కిరాణా ఐటెమ్సు, కొన్ని సరుకులు ఇవన్నీ కూడా తీసుకువెళ్తూ ఉంటాను గదండీ! ముందు రోజు ఒక చిన్న పని మీద భీమవరం అయితే వెళ్ళాము. భీమవరం నుంచి ఇంకా కావాల్సిన గ్రోసరీ ఐటెమ్స్ ఇవన్నీ కూడా తెచ్చేసుకున్నామనమాట. ఏం వస్తువులు కావాలో అవన్నీ కూడా తెచ్చేసుకున్నాము. అవన్నీ కూడా చక్కగా బ్యాగ్‌లో అయితే సర్దేసుకున్నామండి. అలాగే కొన్ని బట్టలు, పిల్లల బట్టలు అంటే నేను ఒక 25 డేస్ ముందే వచ్చాను కదా! పిల్లల బట్టలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చాను కదండీ! బట్టలు ఇవన్నీ కూడా ముందు రోజే సర్దేసుకున్నామనమాట. ఈరోజు ఇంక ఈ నైవేద్యాలయి పెడతారు, హడావిడిగా కనిపించదా? ఉంటుందని ముందే తెలుసు కదా! సో, సర్లే అందుకని ఓకే. సర్దేసుకున్నాను. నాకు తెలిసి నీ ఫేస్ కనబడదు. బాగుంది డ్రెస్. డ్రెస్ మాకు కనబడుతుంది సార్. సత్య మేకప్ అవ్వలేదు, మేకప్ అయ్యాక కనిపిస్తుంది. చెవిలి జస్ట్ ఇప్పుడు లేచా మళ్ళీ ముట్టేసుకున్నా వాళ్ళంటారు అమ్మాయి. జరిగింది అంతే 2 minutes అయితే అలా వస్తుంది. ఇంకిక్కడ నేను సత్య మాట్లాడుకుంటున్నాము. నేనైతే ఆనియన్స్ కట్ చేస్తున్నానండి కర్రీ కోసం. అలాగే ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌లోకి మా పెద్దమ్మ పునుకులు వేస్తుంది. సో, వాటిలోకి కూడా పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను. ఇంకిక్కడ నేను సత్య సరదాగా అట్లా మాట్లాడుకుంటున్నామనమాట. నేనైతే ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. ఇప్పుడు చికెన్ కర్రీలోకి అలాగే ఇప్పుడు మాకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి మా పెద్దమ్మ పునుగులు వేస్తుంది. సో, వాటిల్లోకి కూడా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను. ఈసారి సత్య మన వ్లాగ్స్‌లో చాలా తక్కువ కనిపించింది కదండీ! ఇదివరకు వ్లాగ్స్‌లో నేను, సత్య ఎక్కువగా ఉండేవాళ్ళమనమాట. నేనెక్కడికి వెళ్తే అక్కడకి సత్యని కూడా తీసుకువెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు సత్య ఇంట్లో అంటే ఫ్రీగా ఉండేది. ఇప్పుడు మన సత్య మేడం గారు టీచర్ అమ్మ అయిపోయారు కాబట్టి మార్నింగే వెళ్ళిపోతుందండి. సో, 8కి అనుకుంటా. 8కి వెళ్ళిపోతది స్కూల్‌కి. సో, ఈవినింగ్ 5కొస్తుంది. అసలా నాతో టైమ్ స్పెండ్ చేసే టైం కూడా సత్యకి లేదనమాట. ఇప్పుడు బిజీ అయిపోయింది. మా పిల్లలు కూడా ఈసారి సత్యాని చాలా చాలా మిస్ అయిపోయారనమాట పాపం. ఇక్కడికొచ్చినప్పుడు మేము సాహితీ, సాత్విక్ ఇద్దరు ఎక్కువగా సత్యతోనే టైమ్ స్పెండ్ చేసేవారు. తనతోనే ఆడుకునేవారనమాట. సత్య కూడా చిన్న పిల్లలాగా వాళ్ళతో ఆడుకునేది. బట్ ఇప్పుడు బిజీ అయిపోయింది కదండీ! స్కూల్‌కి వెళ్ళిపోతుంది కదా! సత్య అక్క మాతో ఆడుకోవట్లేదమ్మా, కబుర్లు చెప్పట్లేదమ్మా అని ఇట్లా సత్య మీద చాలా కంప్లెయింట్స్ వచ్చేసాయనమాట ఈసారైతే. ఇంకా జాబ్ చేస్తున్నందుకు సత్య మాకు చాలా హ్యాపీ. యాక్చువల్లీ ఏంటంటే సత్యతో చదివిన సత్య ఫ్రెండ్స్ వాళ్ళు ఆల్రెడీ జాబ్స్ చేస్తున్నారండి. అంటే వాళ్ళు బెంగుళూరు, హైదరాబాద్ అట్లా వెళ్ళి చేస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారనుకుంటా. బట్ సత్యనేంటంటే దూరం పంపించరనమాట. మీరు మా ఫ్యామిలీని చూస్తా ఉంటారు కదండీ! ఆడపిల్లల మీద కొంచెం ప్రేమ ఎక్కువ, జాగ్రత్త ఎక్కువ, కొంచెం భయం కూడా ఎక్కువే అనమాట. ఇంట్లో ఆడపిల్లలు అంటే బయట ఊర్లకి పంపించడం గానీ, సింగిల్‌గా పంపించడం గానీ, ఇట్లా ఉండదండి. కొంచెం భయపడతారనమాట. సో, అందుకనే సత్య ఒక అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 1 ½ ఇయర్ ఇంట్లో ఉండాల్సొచ్చింది. అండ్ ఇప్పుడు పాలకొల్లులోనే టీచర్‌గా వర్క్ చేస్తుందనమాట. సత్య వర్క్ చేస్తున్నందుకు మా అందరికీ చాలా హ్యాపీ. చిన్నదో, పెద్దదో అండి. చదువుకు తగ్గ జాబు ఆడపిల్లలు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే నాకు చాలా ఇష్టం. సో, అట్లా ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ఆడవాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సంపాదించాలి అని అనుకుంటాను. సంపాదించకపోవడం అనేది పక్కన పెడితే, ఈ విధంగా బయటికి వెళ్ళి జాబ్ చేసి నలుగురితో కలవడం వల్ల ఏంటంటే, మనకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. బయట ఏంటి, ఎలా ఉంది ఎన్విరాన్మెంట్ అనేది కూడా మనకి కొంచెం తెలుస్తుందండి. ఆడపిల్లలకి కొంచెం ఆ నాలెడ్జ్ అనేది వస్తుందనమాట. అంటే చదువుకున్న పిల్లల్ని ఇంటికే పరిమితం చేయకుండా, వాళ్ళ చదువుకి తగ్గ జాబ్ ఏదో ఒకటి చేసేలాగా ఎంకరేజ్ చేస్తే మంచిది అనేది నా ఉద్దేశం అనమాట. ఇంకిక్కడ మా పెద్దమ్మ వేడిగా పునుకులు వేస్తుందండి. మేము వేడిగా వేస్తూ ఉండగానే తినేసామనమాట. అది అత్తమ్మ మినప పిండి,
బియ్యపిండి 2 కలిపి ఆడించుకుంటారండి. మిల్లు పట్టిస్తారనమాట. అందులో మరి అందులో పెరుగు మిక్స్ చేస్తారో, వాటర్ మిక్స్ చేస్తారో తెలీదు గానీ, సో, ఆ పిండిలో కొంచెం వాటర్ మిక్స్ చేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం పేస్ట్ చేసి వేస్తారండి. వాటితో పునుకులు వేస్తారనమాట. టేస్ట్ అద్దిరిపోతాయి. అది ఆ పిండి అవన్నీ కూడా ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపిస్తాను. అసలు ఆ పిండి ఎలా మిక్స్ చేశారు అనేది కూడా నేను చూడలేదనమాట. ఇంకా బూరెలు వేస్తున్నారిక్కడ. సో, మా పెద్దమ్మ బూరెలు వేస్తుంది. బూరెల పూర్ణం మార్నింగే ప్రిపేర్ చేసేశారు. నేను మా ఆడపడుచు అవి ఉండలు చేసి ఇచ్చేసామనమాట. ఇంకిక్కడ పెద్దమ్మ అయితే బూరెలు వేస్తుంది. నేను, అర్జున్ అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళి చెలువుడి, పానకం అన్నీ కూడా సమర్పించేసి వచ్చేసామండి. వచ్చేటప్పుడు మాకు సైకిల్ పైన మామిడికాయలు కనిపించాయన్నమాట. అమ్ముతున్నారు ఒకాయన. ఆయన దగ్గర ఒక పరక మామిడి పళ్ళైతే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. మేము యూపీ వెళ్ళే ముందు రోజు అన్నయ్య, వదిన వాళ్ళు, అమ్మ వాళ్ళు వస్తూ ఉంటారు. అయితే ఈసారి అన్నయ్య, వదిన కొంచెం బిజీగా ఉన్నారు. వాళ్ళకి మ్యారేజ్ ఫంక్షన్ ఏదో ఉందంట. అక్కడికి వెళ్లారంటండి. అమ్మ, నా మేనకోడలు నందిని ఇద్దరు వచ్చారు. ఇంకిక్కడ వంటలైతే అయిపోయాయండి. పిల్లలందరికీ కూడా ఫస్ట్ భోజనాలైతే పెట్టేసాము. నేను సింపుల్‌గా కుష్కా రైస్ అయితే ప్రిపేర్ చేశాననమాట. అంటే ప్లెయిన్ మసాలా రైస్ లాగా ప్రిపేర్ చేశాను. ఇంకా అందులోకి చికెన్ కర్రీ కట్టెల పొయ్యి మీదే ఈరోజు వంటలన్నీ కూడా చేసేసామనమాట. కట్టెల పొయ్యి మీద వంటల టేస్ట్ అద్దిరిపోతుంది కదండీ! చికెన్ కర్రీ టేస్ట్ అసలు ఎంత బావుందో. ఫస్ట్ పిల్లలకి పెట్టేసిన తర్వాత మేమందరం కూడా కూర్చుని తింటున్నాము. మన శబరి అమ్మమ్మకి ఇల్లు ఈ విధంగా ఉండాలండి. సో, పిల్లలతో, జనంతో నిండిపోయి ఉండాలనమాట. అప్పుడు అమ్మమ్మకి చాలా హ్యాపీగా ఉంటది. మేమొచ్చినప్పుడే ఇల్లు ఇలా ఉంటుందండి. మేమొస్తేనే ఇంక ఇంటికి అందరూ వస్తారు. ఇల్లు మొత్తం కొంచెం కళకళలాడుతూ ఉంటుందనమాట పిల్లలతో, మా ఆడపడుచు వాళ్ళతో, ఈళ్ళతో చక్కగా ఇల్లు ఈ విధంగా సందడిగా ఉంటుంది. మళ్ళీ రేపు మేము వెళ్ళిపోతాం కదండీ! రేపు వెళ్ళిపోతాము అని శబరి అమ్మమ్మకి ఇంక ఈ రోజు నుంచే బెంగ. అమ్మమ్మకి, అత్తమ్మకి ఇద్దరికీ కూడా కొంచెం ఎమోషనల్ అయిపోతారనమాట ముందు రోజు నుంచే. ఇన్ని రోజులు మీరున్నారు. చాలా సరదాగా రోజులు గడిచిపోయాయమ్మా. ఇల్లంతా సందడిగా ఉంది. రేపు మీరు వెళ్ళిపోతారు. ఇల్లంతా బోసిపోతుంది. ఇట్లా అంటూ ముందు రోజు నుంచే కొంచెం ఎమోషనల్ అయిపోతారనమాట. నిన్న నేను శబరి అమ్మమ్మది ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. శబరి అమ్మమ్మకి బాగా ఇష్టమైన మనవడెవరు అని. అమ్మమ్మకి మొత్తం 7 మనవళ్ళున్నారండి. ఒక మనవరాలు మా ఆడపడుచు అనమాట. మిగిలిన 7 మనవలున్నారు. అందరిలో నీకెవరంటే బాగా ఇష్టం అమ్మమ్మ అని అడిగానండి. 7 మనవళ్ళలో ఒక్క మనవడు మాత్రం దూరంగా ఉంటున్నారనమాట. అంటే మా ఆయన గారు. మేము యూపీలో ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాము. మిగిలిన 6 అమ్మమ్మకి చాలా దగ్గరలోనే ఉంటారండి. ఆహ్, నలుగురైతే ఇదే ఊర్లో ఉంటారు. అంటే పెద్ద కూతురు కొడుకులు, అలాగే మన శబరి అమ్మమ్మ చిన్న కొడుకు, కొడుకులు కూడా ఊర్లోనే ఉంటారు. చిన్న కూతురు కొడుకులు కూడా దగ్గరలోనే ఉంటారండి. వారానికి ఒకసారైనా సరే వచ్చి కనబడి వెళ్తూ ఉంటారు. ఆ విధంగా 6 మనవలు అమ్మమ్మకి చాలా దగ్గరలో, చేరువలో ఉన్నారు. అమ్మమ్మకి ఏ అవసరమైనా కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆ విధంగా శబరి అమ్మమ్మ నేను ఒక్క ముక్కలో చెప్పేస్తదేమో ఏ మనవడంటే ఇష్టమని అడిగితే అని అనుకున్నానండి. బట్ అందరి పేర్లు చెప్పింది. ఒక్కొక్క మనవడు ఎందుకు ఇష్టమో కూడా చెప్పిందనమాట. సో, అదంతా కూడా నేను అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ ఫుటేజ్ వస్తుందండి. నేను అదంతా అప్‌లోడ్ చేయాలి అంటే. నేను షార్ట్ వీడియో సరదాగా తీద్దాం అన్నట్టు తీశాను. ఒక్క ముక్కలో అమ్మమ్మ చెప్పేస్తుందేమో అని. సో, బట్ మనవలందరి పేర్లు చెప్పిందండి ఎందుకిష్టమో అనేది. లాస్ట్‌కి కొంచెం ఎక్కువ ఎవరిష్టము అంటే మా ఆయన గారి పేరు చెప్పిందనమాట. ఎంతైనా నా మనవడు నా మనవడే అని. అంటే పెద్ద కొడుకు కొడుకే కొంచెం ఎక్కువ ఇష్టం అన్నట్టు చెప్పిందనమాట. అది కూడా నేను పట్టి, పట్టి అడుగుతుంటే చెప్పిందనమాట. సో, శబరి అమ్మమ్మకి మనవలందరూ కూడా సమానమే అండి. వాళ్ళిష్టం, వీళ్ళిష్టం అని ఏం లేదు. ఇంకిక్కడ నేను ఒక వీడియోలో ఈ తెలగపిండి ఆకు చూపించాను కదండీ! కిడ్నీ స్టోన్స్‌కి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది అని. ఒకరిద్దరు సబ్స్క్రైబర్స్ అడిగారు. అది కొంచెం క్లియర్‌గా చూపించు లక్ష్మి. అది మొక్కగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది కింద? అది కొంచెం క్లియర్‌గా చూపించవా అని అడిగారు. సో, ఇదండి మా పెరట్లో చాలా ఉంటదనమాట. అమ్మమ్మ వాళ్ళు రెగ్యులర్‌గా వండుకుంటూ ఉంటారు. దీన్ని కొండపిండాకు అని కూడా అంటారండి. ఇది పౌడర్ గూడా మనకి అవైలబుల్ ఉంటుంది. ఆయుర్వేదిక్ షాప్స్‌లో, ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది. కొండపిండాకు అని కొడితే మనకి సెర్చ్ చేస్తే గనక వచ్చేస్తదనమాట. ఆన్‌లైన్‌లో కాకుండా మీరు ఆయుర్వేదిక్ షాప్స్‌కి వెళ్లి అడిగినా కూడా ఇచ్చేస్తారండి చాలా ఈజీగా. బట్ ఇది
చాలామంది పెరట్లో చాలగట్ల దగ్గర అలా ఉంటదనమాట. బట్ ఐడెంటిఫై చేయరు చాలామంది. సో, ఇలా ఉంటదండి. ఇది పప్పులో వేసుకొని వండుకోవచ్చు. అలాగే ఫ్రై చేసుకోవచ్చు. ఆనియన్స్ వేసి ఇగురు కింద కూడా పెట్టుకోవచ్చనమాట. టేస్ట్ బావుంటుందండి. కిడ్నీ సమస్యలకి మరొక ఆకు కూడా ఉంటుందండి. తెల్ల గలిజేరు. అలాగే ఆకుని పునర్నవ ఆకు అని కూడా అంటారు. అది కూడా కిడ్నీ సమస్యలకి, కిడ్నీ ఇన్ఫెక్షన్‌కి చాలా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఈ తెల్ల గలిజేరు కూడా మా పెరట్లో చాలా ఉండేదండి. ప్రెజెంట్ అయితే లేదు. మీకక్కడ చిన్న చిన్న ఆకుల్లాగా కనిపిస్తుంది గదా! సో, అదే తెల్ల గలిజేరనమాట. నేను పక్కన పిక్చర్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం క్లియర్‌గా. ఇదివరకు ఎక్కువ ఉండేదండి. మావయ్య గారికి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఆ టైంలో ఏంటంటే మావయ్య గారు ఎర్లీ మార్నింగ్ తెల్ల గలిజేరు జ్యూస్ అవన్నీ కూడా తాగుతూ ఉండేవారు. అప్పుడు ఎక్కువ ఉండేది. ఇప్పుడైతే తెల్ల గలిజేరు లేదు. తీసేశారనమాట. బట్ అది తెల్ల గలిజేరు కిడ్నీ ఇన్ఫెక్షన్స్‌కి అలాగే ఒంట్లో నీరు పడుతూ ఉంటుంది కదండీ కొంతమందికి. ఆ ఒంట్లో నీరు తీసేయడానికి వాటికి అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఇంక భోజనాలు అయిపోయిన తర్వాత అందరం కూర్చొని కొంతసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో మేము పాలకొల్లయితే వచ్చామండి. పచ్చళ్ళు తీసుకువెళ్తాం కదా! మేము ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళినా ఏవో ఒక పచ్చళ్ళు తీసుకువెళ్తూ ఉంటాం కదండీ! ఆ పచ్చళ్ళు ఈ విధంగా ప్యాక్ చేయించుకుంటామనమాట. నేను వెళ్ళిన ప్రతిసారి మీకు చూపిస్తూ ఉంటాను కదండీ! ఆ ప్యాకింగ్స్ అవన్నీ కూడా. ఎక్కడ చేయిస్తారు లక్ష్మి ఈ పచ్చళ్ళు ప్యాకింగ్ అని అడుగుతూ ఉంటారు. ఇది పాలకొల్లు నుంచి పోలపల్లి వెళ్ళే రోడండి. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది కదా! మనకి అవి ఎదురుగా ఈ పసుపు, కారం ఇవన్నీ కూడా ఆడిన కారం ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారండి. దాని పక్కన మనకి ఈ విధంగా గానుగ ఒకటుంటుంది. ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అన్నీ కూడా దొరుకుతాయన్నమాట. అంటే గానుగతో ఆడిన ఆహ్ చెక్క గానుగతో ఆడిన నూనెలు, కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఇవన్నీ కూడా దొరుకుతాయండి. అక్కడ మనం పచ్చళ్ళు తీసుకువెళ్తే గనక చక్కగా ప్యాకింగ్ చేసిస్తారనమాట. చాలా స్ట్రాంగ్ ప్యాకింగ్ జేస్తారు. విదేశాలకు తీసుకువెళ్ళే వారికి ఒక రకమైన ప్యాకింగ్ ఉంటుంది. వేరే రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళకి ఒక రకమైన ప్యాకింగ్ చేస్తారనమాట. చాలా చేస్తారండి ప్యాకింగ్. ఎప్పుడు మేము పచ్చళ్ళు తీసుకువెళ్ళాలి అన్నా కూడా అక్కడే ప్యాకింగ్ చేయించుకుంటాము. ఇంకా పచ్చళ్ళు ప్యాకింగ్‌కిచ్చేసి మేము పాలకొల్లు సంతకైతే వచ్చాము. పాలకొల్లు సంత ఫస్ట్ టైమ్ చూస్తున్నానండి. నేనైతే ఎప్పుడు రాలేదు. పాలకొల్లులోనే ఉంటాం గానీ, సంతకైతే ఎప్పుడు రాలేదనమాట. మన శబరి అమ్మమ్మ బీరకాయలవి కావాలి అని అడిగింది. ఇంకా అమ్మమ్మకి, అత్తమ్మకి ఏం కూరగాయలు కావాలో అవన్నీ కూడా ఇక్కడ తీసుకోవడానికైతే పాలకొల్లు సంతకైతే వచ్చాము. ఎట్లాగో పాలకొల్లొచ్చాం కదా అన్నట్టు సంత దగ్గరికైతే వచ్చామనమాట. చాలా పెద్ద సంతండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను కదా! సో, బావుంది అనిపించింది. ఈ కూరగాయలు ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇంకిక్కడ ఒక పక్కన తాటి బెల్లం, చెరకు బెల్లం, అలాగే నల్ల బెల్లం అంటారు గదా! బాలింతరాళ్ళు అవి తింటారు. సో, అన్ని రకాల బెల్లం ఇక్కడ దొరుకుతున్నాయి. అలాగే చెరకు పానకం ఇవన్నీ దొరుకుతున్నాయనమాట. చెరకు పానకం అయితే తీసుకోలేదండి. నేను అక్కడి నుంచి వచ్చే ప్రతిసారి చెరకు పానకం ఇవన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాను. అయితే ఎందుకో అండి పానకం పాడైపోతుందనమాట. నేను యూపీ తీసుకువెళ్ళిన ఒక 1 వీకే పాడైపోతుంది. పులుసు వాసన వచ్చేస్తుందండి. మరి అవి కల్తీ చేస్తున్నారో ఏమో తెలీదు. ఒరిజినల్ కాదనుకుంటా. నేను తీసుకెళ్ళిన ప్రతిసారి పాడైపోతుందనమాట. ఇంకా ఈసారి పానకం అవన్నీ కూడా ఏం తీసుకోలేదు. బెల్లం తీసుకున్నానండి. సో, మంచి క్వాలిటీ చెరకు బెల్లం అయితే తీసుకున్నాను. బాగా అయింది చూడండి. మరి అంత లావుగా ఉన్నాయి కింద బ్లాక్ వచ్చింది కదా ఇది పైకి వచ్చింది కదా అది అవ్వలేదా? సరే కట్ చేయకుండా అయితే కానీ మరి అంత లావుగా అయిపోయినాయి. అవ్వాలి ఇంకా ఇది లావుగా అయింది తయారది గడ తయారవ్వలేదు ఇక్కడ ఇలా నల్లగా రావాలి. ఇలా నల్లగా రావాలి. ఇలా రావాలి. అది వచ్చినట్టుంది కదా మరి. ఇదా తెల్లగా ఉంది. అయితే తినొద్దు అంటారు ఇప్పుడు. సరే రండి. వద్దులే తీకండి. అవి అయిపోయినాయేమో కోసేయండి అంటున్నారు అత్తమ్మ వాళ్ళు.
ఇంకిక్కడ ఒక చెరకు కూడా బాగా అయినట్టు నల్లగా కనిపిస్తుందండి పైకి. అది కట్ చేయమన్నాను అర్జున్‌ని. అతను కూడా అది కట్ చేసుకోమ్మా నీకిష్టం గదా! మళ్ళీ రేపు వెళ్ళిపోతారు గదా! అది కట్ చేసుకొని తినండి అని అన్నారు. బట్ పైన బాగా హెల్తీగా కనిపిస్తుంది గానీ, కింద మాత్రం కొంచెం దవ్వలాగా అంటే లేతగా ఉన్నట్టే ఉందనమాట. చెరకు మనకి సంక్రాంతి టైంకే వస్తది కదండీ! ఈ బ్లాక్ చెరకు. అప్పటికే అవుతాయనుకుంటా. సో, ఏదైనా సరే సీజన్‌లో తింటేనే వాటి రుచి బావుంటుంది గదా! ఇంకా అర్జున్‌ని కట్ చేయొద్దు అలాగే ఉంచేయండి అన్నాను. ఇంకా మార్నింగ్ ఇక్కడ కొన్ని సీడ్స్ ఇవన్నీ పెట్టారండి. ముందు రోజు కొంచెం వర్షం పడి నేల తడిగా అయింది. బెండ విత్తనాలు, బీర విత్తనాలు ఇవన్నీ కూడా పెట్టారనమాట. మన శబరి అమ్మమ్మ, అత్తమ్మ ఇద్దరు ఏంటంటే వాళ్ళు ఏ వెజిటబుల్స్ తింటారో అవి మాత్రమే పెట్టమంటారండి పెరట్లో. ఈ చిక్కుడు పాదు ఇవన్నీ కూడా పెట్టొద్దు అంటారనమాట. అదంతా కూడా పెద్ద పని. పాదు ఎక్కువైపోతుంటే పురుగులొచ్చేస్తున్నాయి. అవి తీయడం కష్టమవుతుంది. చిక్కుడు పాదులు అవి పెట్టొద్దు, అవి పెట్టొద్దు, ఇవి పెట్టొద్దు అంటారనమాట. సో, వాళ్ళేం తింటారో అవే ఎక్కువగా పెట్టుకుంటారు. గోంగూర, వంకాయలు, ఆహ్, బెండకాయలు, బీరకాయలు, ఆనపపాదు ఇవే ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు అంత వర్షాలేం పడట్లేదు కదండీ! వర్షాలు ఎక్కువగా పడితే గనక చక్కగా మనం ఏ సీడ్స్ వేసినా కూడా చాలా హెల్తీగా వచ్చేస్తాయి. ప్రెజెంట్ అర్జున్ అయితే బెండ విత్తనాలు, బీర విత్తనాలు పెట్టినట్టున్నారు. సో, మిగిలినవి కొంచెం మంచి వర్షాలు పడినప్పుడు మిగిలిన సీడ్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మా డే ఈ విధంగా గడిచింది. సో, నెక్స్ట్ వీడియో జర్నీ వ్లాగ్ అయితే వస్తుంది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.